బ్రేకింగ్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఇక నలుగురు మావోయిస్టులు అగ్రనేతలు ఆ ఎన్కౌంటర్ లో మృతి చెందినట్లుగా సమాచారం అందుతుంది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగినట్లుగా తెలుస్తుంది. ఈ కాల్పుల్లో నలుగురు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. తెలంగాణ స్టేట్ కమిటీకి చెందిన నలుగురు మావోలు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఇక ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇక మొత్తంగా ఛత్తీస్గఢ్ సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ జరిగినట్టు తెలుస్తుంది. ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దులో కోలామరక అటవీ ప్రాంతంలో భారీగా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. నలుగురు మావోయిస్టు అగ్రనేతలను పోలీసులు ఎట్టకేలకు మట్టు పెట్టినట్టుగా తెలుస్తుంది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. తెలంగాణ స్టేట్ కమిటీకి చెందిన నలుగురు మావోలు ఈ ఎన్కౌంటర్ లో మృతి చెందినట్లుగా సమాచారం. ఇక మావోయిస్టు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మావోయిస్టులకు పోలీసులకు మధ్య ప్రస్తుతానికైతే ఎదురు కాల్పులు కొనసాగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఛత్తీస్గఢ్ గడ్చిరోలి జిల్లా రేషన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. పోలీసులు మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతులు తెలంగాణ స్టేట్ కమిటీకి చెందిన మావోయిస్టులుగా గుర్తించారు పోలీసులు. ఘటనా స్థలంలో భారీ ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మావోయిస్టు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఛత్తీస్గఢ్ గడ్చిరోలి జిల్లా రేషన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. పోలీసులు మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతులు తెలంగాణ స్టేట్ కమిటీకి చెందిన మావోయిస్టులుగా గుర్తించారు. ఇక ఎన్కౌంటర్ కు సంబంధించి లేటెస్ట్ డీటెయిల్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. అశోక్, ఈ నలుగురిపై కూడా 36 లక్షల వరకు రివార్డు ఉన్నట్టు తెలుస్తుంది. సో మొత్తంగా ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతుందా? లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? మనం చూస్తున్నాం, ఏదైతే ప్రధానంగా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో అటవీ ప్రాంతంలో గత కొన్ని రోజులు కూడా పోలీసులకు మావోయిస్టులకు మధ్య హోరాహోరీ నడుస్తుంది. ఈ క్రమంలో ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో గడ్చిరోలి జిల్లా రేపన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కోలామరక అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురుకాల్పులు చోటు చేస్తున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో తెలంగాణ రాష్ట్ర కమిటీకి సంబంధించినటువంటి నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్టుగా పోలీసులు ధృవీకరించారు. ఈ నలుగురు సంబంధించినట్లయితే టీవీసీ కమిటీ సభ్యులు ఉన్నటువంటి వర్గీసు, మంగాతు, అలాగే ప్లాటూన్ కమిటీ సభ్యులు ఉన్నటువంటి కురసం రాజు, వెంకటేష్ మృతి చెందారు. పెద్ద ఎత్తున కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి మందుగుండు సామాగ్రి, ఇతర సామాగ్రిని కూడా స్వాధీనం చేస్తున్నారు. ఎన్కౌంటర్ లో చనిపోయినటువంటి ఈ నలుగురు మావోయిస్టుల పైన 36 లక్షల రూపాయల రివార్డు ఉంది. అలాగే ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి ఒక AK-47 తో పాటు కార్బన్, అలాగే 2 పిస్టల్స్ తో పాటు ఇతర మందు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి. ఇంకా అక్కడ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పేసి కూడా పోలీసులు ధృవీకరించారు. థ్యాంక్ యూ అశోక్.